Hello friends, how are you? Welcome back our channel Educational and Motivational Hub Narkanal. డియర్ ఫ్రెండ్స్, మీరంతా క్షేమంగా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి, దానితో పాటు కృతజ్ఞత యొక్క శక్తిని గురించి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, డియర్ స్టూడెంట్స్, లెట్స్ స్టార్ట్స్ అవర్ టుడేస్ ఎపిసోడ్. స్పోకెన్ ఇంగ్లీష్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇలా రాసుకోండి ఫ్రెండ్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ డెఫినేషన్ వచ్చేసి, దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ బిగిన్స్ ఇన్ ద పాస్ట్ అండ్ గోయింగ్ ఆన్ ఫర్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ V1 ఇంఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. హింట్స్: ఎట్ దిస్ టైమ్, బై దిస్ టైమ్, ఇన్ దట్ వీక్, ఇన్ దట్ మంత్, ఇన్ దట్ ఇయర్. ఎగ్జాంపుల్: ఇన్ 1990. ఓకే ఫ్రెండ్స్, ఇలా రాసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V1 ప్లస్ ఇంఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. I ప్లస్ వాజ్ ప్లస్ V1 ఇంఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. We ప్లస్ వర్ ప్లస్ V1 ఇంఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. You ప్లస్ వర్ ప్లస్ V1 ఇంఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. You ప్లస్ వర్ ప్లస్ V1 ఇంఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. He ప్లస్ వాజ్ ప్లస్ V1 ఇంఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. She ప్లస్ వాజ్ ప్లస్ V1 ఇంఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. It ప్లస్ వాజ్ ప్లస్ V1 ఇంఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. They ప్లస్ వర్ ప్లస్ V1 ఇంఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎగ్జాంపుల్స్ను గమనించండి. ఎగ్జాంపుల్స్తో పాటు వర్బ్ యొక్క 3 రూపాలను కూడా ఒకసారి చూడండి. సల్మాన్ వాజ్ వర్కింగ్ యాజ్ ఏ టీచర్ ఇన్ 1990. V1 వర్క్, V2 వర్క్డ్, V3 వర్క్డ్. ఓకే, స్టూడెంట్స్ వర్ ప్రాక్టీసింగ్ స్పోకెన్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ప్రాక్టీస్, ప్రాక్టీస్డ్, ప్రాక్టీస్డ్. ప్రశాంత్ వాజ్ వాచింగ్ ఫిలిం ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. వాచ్, వాచ్డ్, వాచ్డ్. ప్రశాంత్ నిన్న అప్పుడు సినిమా చూస్తున్నాడు. మిగతా ఎగ్జాంపుల్స్ను కూడా తెలుగులో ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, స్టూడెంట్స్ వర్ రైటింగ్ ఎగ్జామ్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. రైట్, రోట్, రిటన్. ఓకే, లతీఫ్ వాజ్ డూయింగ్ ఎక్సర్సైజ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. డూ, డిడ్, డన్. మెకానిక్ వాజ్ రిపేరింగ్ కంప్యూటర్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. రిపేర్, రిపేర్డ్, రిపేర్డ్. గాయత్రి వాజ్ ప్రిపేరింగ్ ఫుడ్ బై దిస్ టైమ్ లాస్ట్ వీక్. ప్రిపేర్, ప్రిపేర్డ్, ప్రిపేర్డ్. హెచ్ఎం సార్ వాజ్ ప్రజెంటింగ్ గిఫ్ట్స్ బై దిస్ టైమ్ లాస్ట్ మంత్. ప్రజెంట్, ప్రజెంటెడ్, ప్రజెంటెడ్. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా బాగా ప్రాక్టీస్ చేయండి. యూ విల్ ప్రాక్టీస్ ఈచ్ వన్ ఎగ్జాంపుల్ మినిమం 10 times. దెన్ ఓన్లీ యూ విల్ స్పీక్ స్పోకెన్ ఈజీలీ. ఓకే ఫ్రెండ్స్, డియర్ ఫ్రెండ్స్, ఒక ఎగ్జాంపుల్ను అన్ని సబ్జెక్టులకు ఇలా విస్తరించి రాసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎగ్జాంపుల్. They were celebrating party at this time yesterday. Celebrate, celebrated, celebrated. I was celebrating party at this time yesterday. We were celebrating party at this time yesterday. You were celebrating party at this time yesterday. You were celebrating party at this time yesterday. He was celebrating party at this time yesterday. She was celebrating party at this time yesterday. It was celebrating party at this time yesterday. Lakshmi was celebrating party at this time yesterday. They were celebrating party at this time yesterday. My sister was celebrating party at this time yesterday. My sisters were celebrating party at this time yesterday. Okay, dear friends, once again you will practice. They were celebrating party at this time yesterday. I was celebrating party at this time yesterday. We were celebrating party at this time yesterday. You were celebrating party at this time yesterday. He was celebrating party at this time yesterday. She was celebrating party at this time yesterday. It was celebrating party at this time yesterday. They were celebrating party at this time yesterday. My sister was celebrating party at this time yesterday. My sisters were celebrating party at this time yesterday. Okay, dear friends, ఈరోజు సమతా సమాలోచనలు విషయానికి వస్తే కృతజ్ఞత, థ్యాంక్స్ అనే విషయాన్ని గురించి చర్చించుకుందాం. కృతజ్ఞత శక్తి మీ జీవితం అద్భుతంగా మార్చే అసలు రహస్యం. ఈ విషయాన్ని మనం ఎంత త్వరగా అర్థం చేసుకుంటే మన జీవితం అంత సుసంపన్నంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఎవ్రీడే యూ విల్ ప్రాక్టీస్ థ్యాంక్స్. డియర్ ఫ్రెండ్స్, మీరు ప్రతి సందర్భానికి, ప్రతి అంశానికి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతగా ఉండండి. కృతజ్ఞత మీ జీవితాన్ని మరింత సంతోషంగా, మరింత సమృద్ధిగా, మరింత సౌకర్యవంతంగా మారుస్తుంది. బీ థ్యాంక్ఫుల్ టు ఎవరీ సిచ్యుయేషన్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్ విల్ మేక్ యువర్ లైఫ్ మోర్ హ్యాపీ అండ్ మోర్ అబాండెంట్ బ్లెస్సింగ్స్. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము కృతజ్ఞత గురించి, థ్యాంక్స్ గురించి, గ్రేట్ఫుల్నెస్ గురించి ఒక స్పష్టమైన సమాచారాన్ని తెలుసుకుందాం. మన జీవితానికి అప్లై చేద్దాం. మన జీవితాన్ని ఉన్నతీకరించుకుందాం. ఫ్రెండ్స్, కృతజ్ఞత అంటే ఏమిటి? ఎదుటివారు మనకు సహాయం చేసినప్పుడు,
మనలోని మంచితనమును గుర్తించినప్పుడు, మన విలువలను గుర్తించినప్పుడు, మనతో గౌరవంగా మెసిలినప్పుడు, మన విశేషతలను గుర్తించి అభినందించినప్పుడు, మన మనసెరిగి ప్రవర్తించినప్పుడు, మన పనులకు సహాయపడ్డప్పుడు, నిస్వార్థంగా ప్రేమతో, స్నేహంతో, దయతో మన పట్ల ప్రవర్తించినప్పుడు మనలో కృతజ్ఞత అనే భావం కలుగుతుంది. దీని ద్వారా సంతోషం, సంతృప్తి ఉత్పన్నమవుతుంది. థ్యాంక్ యూ ద్వారా రిలేషన్షిప్ ఏర్పడుతుంది. దీంతో గుడ్ హ్యూమన్ బీయింగ్, గుడ్ సొసైటీ ఏర్పడుతుంది. కృతజ్ఞత వలన మంచి సమాజం ఏర్పడుతుంది. వ్యక్తిగతంగా కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గ్రాటిట్యూడ్ పీపుల్ ఎల్లప్పుడూ ఆశావాదులుగా ఉంటారు. గ్రేట్ఫుల్నెస్ పీపుల్ హెల్తీ లైఫ్ స్టైల్తో ఉంటారు. గ్రేట్ఫుల్ పీపుల్ సెల్ఫ్ కంట్రోల్తో ఉంటారు. గ్రాటిట్యూడ్తో ఆంతరిక సంతోషం, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పెరుగుతాయి. గ్రేట్ఫుల్నెస్తో పాజిటివ్ నేచర్ డెవలప్ అవుతుంది. గ్రేట్ఫుల్నెస్తో తీవ్రమైన జబ్బులు కూడా బాగవుతాయి. గ్రేట్ఫుల్నెస్ అనేది యాంటీ డిప్రెషన్గా ఉపయోగపడుతుంది. గ్రేట్ఫుల్ నేచర్తో హార్మోన్స్ అన్నీ చక్కగా రిలీజ్ అవుతాయి. గ్రేట్ఫుల్తో అప్రిషియేట్తో స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి. కృతజ్ఞతను అనుసరించే వారికి ఆరోగ్యము, సంపద లభిస్తాయి. ప్రియమైన మిత్రులారా, ఇక నుంచి మన ప్రతిరోజును థ్యాంక్స్తో స్టార్ట్ చేద్దాం. విశ్వశక్తికి, అమ్మ నాన్నలకు, శ్రేయోభిలాషులకు, యూజ్ఫుల్ థింగ్స్కు నిరంతరం థ్యాంక్స్ చెప్తూ ఉందాము. ఇంకా పంచభూతాలకు, ప్రకృతికి, పండ్లకు, పనివారికి కూడా థ్యాంక్స్ చెప్తూ ఉందాము. డియర్ ఫ్రెండ్స్, మనస్ఫూర్తిగా చెప్పే థ్యాంక్స్ వలన కూడా మనలో డోపమిన్ అండ్ సెరటోనిన్ వంటి హ్యాపీ హార్మోన్స్ విడుదలవుతాయి. తరచుగా థ్యాంక్స్ చెప్పుట ఒక మానసిక వ్యాయామం వంటిది. తరచుగా థ్యాంక్స్ చెప్పుట మనలో ఒక డిఫాల్ట్ హ్యాబిట్లా రూపొందినప్పుడు మనకు ప్రతిరోజు సానుకూలంగా మారును. మన అవచేతన మనసులో ఒక కొత్త నమ్మక వ్యవస్థ ఏర్పడును. ఇది విశ్వానికి కొత్త సంకేతాన్ని పంపుతుంది. విశ్వం చేత మీరు ఆశీర్వదించబడతారు. కృతజ్ఞత భావన అత్యంత ఉన్నత ఫ్రీక్వెన్సీ కలిగినది. థ్యాంక్స్ అనే భావన శుద్ధమైనది. ఇది దైవిక ఫ్రీక్వెన్సీతో సమానం అవుతుంది. శ్వాస అంటే జీవిత శక్తి. మీరు కృతజ్ఞత చెప్పగానే విశ్వాన్ని, ఓ విశ్వమా, నేను సిద్ధంగా ఉన్నాను, నాకు మరిన్ని అవకాశాలు ఇవ్వు, నా జీవితాన్ని సుసంపన్నం చేయండి అని అభ్యర్థించినట్లుగా విశ్వశక్తి భావిస్తుంది. డియర్ ఫ్రెండ్స్, కృతజ్ఞత శక్తివంతమైన ప్రక్రియ. కృతజ్ఞత ప్రపంచానికి సంబంధించిన సృజనాత్మక శక్తులకు మీ మనసును సంపూర్ణంగా సన్నిహితం చేసి సయోధ్య ఏర్పరుస్తుంది. కృతజ్ఞత మీ జీవితంలోకి మరిన్ని మంచి వస్తువులను తీసుకురావటకు ఖచ్చితంగా ఓ మార్గం అవుతుంది. ప్రశంస మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది, మద్దతును ఆకర్షిస్తుంది. థ్యాంక్స్ యాంత్రికంగా కాకుండా అనుభూతి చెందుతూ నిజంగా మనసారా హృదయపు లోతుల్లో నుంచి చెప్పండి. ఫ్రెండ్స్, ప్రతి ఉదయం సరికొత్తదైన ఆ రోజును మన జీవితానికి ప్రసాదించినందుకు కృతజ్ఞత చెప్పి లేవండి. ఇలా రెడీ అయ్యే వరకు అనుభూతితో ప్రతి సందర్భానికి, ప్రతి అంశానికి కనీసం 100 సార్లైనా థ్యాంక్స్ చెప్పండి. ఇలా రోజంతా చెబుతూ ఉండండి. ఇలా మీరు మనస్ఫూర్తిగా తరచుగా థ్యాంక్స్ చెబుతూ ఉండడం వలన ఆ రోజు మీకు వీలైనంత వరకు శక్తివంతంగా రూపొందును. మీ జీవితానికి మీరే సృష్టికర్త. అందువలన మీ రోజును మీ ఉద్దేశానికి అనుగుణంగానే ప్రారంభించండి. ఓకే, గొప్ప గురువులు అందరూ ఇలాగే చేస్తున్నారు. మీకు అది లేదు, ఇది లేదు అని ఆలోచిస్తున్నారా? ఆగండి కాసేపు. అసలు మీకు ఇదివరకే ఉన్న అంశాలకు మొదట మీరు కృతజ్ఞతలు చెప్పాలి. అప్పుడే అంతకంటే బాగుండేవి మీరు పొందగలరు. ఇలాంటి కృతజ్ఞత లేని వారు పేదరికానికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. డియర్ ఫ్రెండ్స్, మీరు తరచుగా ఇలా కృతజ్ఞత చెప్తూ ఉండాలి. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నందుకు థ్యాంక్ యూ. నా స్నేహితులందరూ సహకరిస్తున్నందుకు థ్యాంక్ యూ. ఐ హ్యావ్ ఆల్వేస్ మోర్ దెన్ ఎనఫ్ మనీ, థ్యాంక్ యూ. ఎల్లప్పుడూ నాకు కావాల్సిన దానికన్నా ఎక్కువ డబ్బు నాతో ఉంది. నా దగ్గర ఎప్పుడు నాకు కావాల్సిన దానికన్నా ఎక్కువ డబ్బు ఉన్నందుకు సో మెనీ థ్యాంక్స్. చుట్టూ ఉన్న నా సమాజం నా అవసరానికి తగినట్లుగా తోడ్పడతారు. నేను ఎంతో కృతజ్ఞుణ్ణి. ప్రతి పనిలో అఖండ విజయం సాధిస్తున్నాను, ధన్యవాదాలు. అన్ని రకాల పరిస్థితుల్లో కూల్గా, కామ్గా ఉంటున్నాను, థ్యాంక్ యూ. నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోగలను, చాలా కృతజ్ఞతలు. నాకు అందమైన ఇల్లు ఉన్నందుకు కృతజ్ఞతలు. నా జీవిత భాగస్వామి మంచి మనసున్న మనిషి, చాలా చాలా థ్యాంక్స్. నేను మంచి ఉద్యోగం కలిగి ఉన్నందుకు ధన్యవాదాలు. నాకు రత్నాలు లాంటి పిల్లలు ఉన్నందుకు ఎంతో కృతజ్ఞతలు అంటూ చెప్తూ ఉండాలి. డియర్ ఫ్రెండ్స్, ఇంకా కృతజ్ఞత ఇలా కూడా చెప్తూ ఉండండి. నీలోని జీవుడుకు కృతజ్ఞత చెప్పుకో. నీలోని దైవానికి థ్యాంక్స్ చెప్పాలి. నీలోని గొప్ప రసాయన కర్మాగారానికి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి.
మీలోని స్థూల అవయవాలకు, సూక్ష్మ కణాలకు, నాడీ వ్యవస్థకు, ప్రసరణ వ్యవస్థకు, అంతఃస్రావక వ్యవస్థకు కృతజ్ఞులై ఉండాలి. మీలోని ఎముకలకు, జ్ఞానేంద్రియాలకు, కేశాలకు కృతజ్ఞులై ఉండండి. మీలోని చైతన్యంకు కృతజ్ఞులై ఉండండి. మీలోని జీర్ణ వ్యవస్థకు, విసర్జన వ్యవస్థకు కృతజ్ఞులై ఉండాలి. మీరు చూపే కృతజ్ఞతతో మీ అవయవాలు అన్ని సంతోషంతో మీకు మరింత బాగా సేవ చేస్తాయి. అలాగే పంచభూతాలకు, విశ్వానికి, సూర్య కుటుంబానికి, మీ గెలాక్సీకి నిత్య కృతజ్ఞులై ఉండాలి. మీ కుటుంబ సభ్యులకు, పూర్వీకులకు, తల్లిదండ్రులకు, జీవిత భాగస్వామికి, మీ సంతానానికి కృతజ్ఞతతో ఉండాలి. చుట్టూ ఉన్న ప్రకృతికి, సమాజానికి, మీ వీధికి, మీ ఊరికి, మీ దేశానికి కృతజ్ఞులై ఉండండి. మీ ఉద్యోగానికి, వ్యాపారానికి కృతజ్ఞులై ఉండాలి. మీ సంపాదనకు కృతజ్ఞతతో ఉండాలి. డియర్ ఫ్రెండ్స్, కృతజ్ఞత అన్ని అడ్డంకులను తొలగిస్తూ మీ వైపు విశ్వప్రేమ, దైవిక శక్తిని ఆకర్షించి మీ జీవితాన్ని సుసంపన్నం చేస్తుంది. అందుకే మీరు అనుక్షణం కృతజ్ఞతా భావంతో ఉండండి. ఓకే ఫ్రెండ్స్, చివరగా నా ఛానల్ను ఫాలో అవుతూ నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఆశీర్వదిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.